హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మీకు కంఫర్ట్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తా. అదే కట్టె పొంగల్. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఈ కట్టె పొంగల్ రెసిపీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కింద చేసుకోవచ్చు. హార్డ్లీ ఒక 5 minutes లో ఈ రెసిపీ చేసేయచ్చు. రండి ప్రాసెస్ ఎలా చేయాలో చెప్పేస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో 1/2 cup పెసరపప్పు వేసుకోండి. అలాగే 1/2 cup బియ్యం వేసుకోండి. పప్పు ఏ క్వాంటిటీలో తీసుకుంటున్నామో రైస్ కూడా అదే క్వాంటిటీలో తీసుకోండి. ఈ రెండింటిని మంచిగా వాష్ చేసేసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ పెట్టుకుని వాష్ చేసుకున్న పప్పు బియ్యాన్ని రెండింటిని కలిపేసి కుక్కర్ లో వేసేసుకోండి. ఇందులో క్రీమీగా కమ్మగా ఉండడానికి ఒక కప్పు పాలు వేయండి. అలాగే ఒక కప్పు వాటర్ వేసుకోండి. నేను చెప్పిన కొలతకి ఈ వాటర్ సరిపోతాయి. కుక్కర్ విజిల్ పెట్టేసుకోండి. 3 విజిల్స్ వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసుకోండి. మొత్తం ఇలా మెత్తగా అయిపోయేలాగా ఉడకబెట్టేసుకోవాలి. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోండి. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో 1/2 teaspoon జీలకర్ర, 1/2 teaspoon ఆవాలు, చిన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, ఇవే చాలా టేస్ట్ గా ఉంటాయి ఈ పొంగల్లో. అలాగే మిరియాలు కూడా ఒక 10 మిరియాలు కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం వాష్ చేసుకున్న కరివేపాకును కూడా వేసుకుని సిమ్ లో పెట్టుకుని ఈ పోపు అంతా కూడా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. ఈ పోపు అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగానే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, మన పొంగల్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పొంగల్ని తాలింపులో వేసేసుకోండి. వేసేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. అలాగే కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకోండి. అలాగే ఇందులో ఎటువంటి స్పైసెస్ కూడా వేయాల్సిన అవసరం లేదు. దీంట్లో మనం ఉప్పు పసుపు వేస్తాం అంతే, కానీ కమ్మగా టేస్టీగా చాలా బాగుంటుంది. క్రీమీగా కూడా ఉంటుంది. దీంట్లో వేసేసుకున్నాక తాలింపులో వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోండి. అండ్ నేను ఇక్కడ సాల్ట్ వేసుకోలేదు. ఇంకా కూడా మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లోకి నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను చివర్లో. ఉప్పు అంటదంట, అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అని అంటదంట. అలాగా లాస్ట్ లో వేసుకున్నాను నేను ఈ సాల్ట్. అండ్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అంతే, హార్డ్లీ ఒక 5 minutes లో ఈ కట్టె పొంగల్ అనేది రెడీ అయిపోతుంది. క్రీమీగా అండ్ టేస్టీగా కమ్మగా చాలా బాగుంటుంది. ఎంత తిన్నా కూడా లైట్ గా అనిపిస్తుంది. మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా. ఎర్లీ మార్నింగ్ తీసుకున్న చాలా లైట్ గా అనిపిస్తుంది అండ్ చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా తినేలాగా ఉండే కంఫర్ట్ అండ్ ఎమ్మీ బ్రేక్ఫాస్ట్. లాస్ట్ లో కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎమ్మీ అండ్ టేస్టీ కట్టె పొంగల్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. మీరు కూడా ఈ కట్టె పొంగల్ని ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి.